స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అయితే హైదరాబాద్లో మాత్రం ఈ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ అనేటువంటిది చాలా మందకోడిగా సాగుతుంది అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అంబర్పేటలో జరుగుతుంది. ఈ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ అనేటువంటిది హైదరాబాద్లో ఏ విధంగా పంచుతున్నారు, ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ఈఆర్ఓలు ఉన్నారు, బిఎల్ఓ ఉన్నారు. సో మాట్లాడదాం ఈఆర్ఓ దివాకర్ గారితో. సార్, ఎటువంటి సమస్యలు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి ఈ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియలో? ఇక్కడ సమస్యలు ఇక్కడ లేవండి, బట్ అక్కడెక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే బిఎల్ఓస్ వెళ్ళినప్పుడు వేరే పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఇంకో పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళ ఫామ్స్ ఇవ్వడం కొంచెం డిమాండ్ చేయడం జరుగుతుంది. అటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా వాళ్ళకి మేము సామరస్యంగా వాళ్ళకి చెప్తూ వాళ్ళకి లేదండి మీ ఇంటికే వచ్చి ఇస్తారు, మీరు ఇట్లా అంటే ఒక బిఎల్ఓ చుట్టూ గుమ్మి కూడా అట్లా రావడం జరుగుతుందన్నమాట. మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా అయింది. సో అటువంటి వాళ్ళకి మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏ పిఎస్ ఉంటే ఆ పిఎస్కి ఆ బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో అటువంటి ఇచ్చే చిన్నచినవి తప్ప ఇంకా వేరే సమస్య అందరూ బాగా బిఎల్ఏస్ కానీ వివిధ పార్టీల వాళ్ళు బిఎల్ఏస్ చక్కగా బాగా సహకరిస్తున్నారండి. అట్లాగే మా బిఎల్ఓస్లో బాగా కష్టపడుతున్నారు. మార్నింగ్ 7 o'clockకే వచ్చి వాళ్ళు ఈవినింగ్ ఉన్నారు, కొంతమంది నైట్ 11 వరకు చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఇతర జిల్లాలలో కొంత ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పర్సెంటేజ్ పెరిగింది, బట్ హైదరాబాద్లో మాత్రం చాలా తక్కువగా ఉంది. 30% మాత్రమే కనిపిస్తుంది. సో డెడ్ లైన్ ఎప్పుడు ఉంది, ఎప్పటిలో పూర్తి చేస్తారు, ఓటర్లకు ఎప్పుడు అందిస్తారు? ఎందుకంటే రేపు డెడ్ లైన్ అండి, 2 July డెడ్ లైన్. ఎందుకంటే కొత్త వాళ్ళు బిఎల్ఓస్ కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాం వాళ్ళకి. అయినా కూడా వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి వాళ్ళు ఇప్పుడు బాగానే పికప్ అయ్యారు. అందువల్ల ఏంటంటే కొద్దిగా స్లో అవుతుంది. ఇదివరకు కొంతమంది ప్రైవేట్ టీచర్స్ అట్లాగే అంగన్వాడీ వర్కర్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్నే ఇక్కడ అపాయింట్ చేస్తాం బిఎల్ఓగా. వాళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళు బాగా మంచిగా చేస్తున్నారండి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అట్లాంటి డిపార్ట్మెంట్ నుండి మేము చేసి వాళ్ళని బిఎల్ఓలుగా అపాయింట్ చేసాము. వాళ్ళకి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయండి. అవి కూడా మొత్తం కంప్లీట్ చేస్తాము. రేపు ఈవినింగ్ కల్లా మాత్రం అది తప్పనిసరిగా 100% అయిపోతుందండి. అలాగే ఒక బిఎల్ఓతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేసినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో అడ్రస్లో ఉండకపోవడం, ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కదా. సో మెయిన్గా ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఓటర్స్ నుండి? అదే సార్, అప్పుడప్పుడు డోర్ లాక్స్ అయితే ఉంటున్నాయి. సో మేము మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ 3-4 times విజిట్ చేస్తున్నాం పర్ డేలో వాళ్ళ ఇంటికి. సో వాళ్ళు అవైలబుల్గా ఏ టైంలో ఉంటే ఆ టైంలో మేము ఎన్యుమరేషన్ ఫామ్స్ వాళ్ళకి అందజేస్తున్నాం. మెయిన్గా అంటే డెడ్ లైన్ కూడా మోస్తుంది, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి, బట్ 30% మాత్రమే జరిగింది అంటున్నారు. సో ఏం చేయబోతున్నారు? లేదు సార్, ఇప్పటివరకు మా దగ్గర నేను ఒక 800 ఫామ్స్ దాకా సబ్మిట్ చేశాను. ఒక 200-300 ఉండొచ్చు. రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినాను. ఇంట్లో లేకపోతే ఎట్లా చేస్తున్నారు? ఇంట్లో లేకపోతే వాళ్ళ టైమింగ్స్ పక్కన వాళ్ళకి కనుక్కొని మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ 3-4 times విజిట్ చేస్తున్నాం. సో విజిట్ చేసి వాళ్ళకి అందజేస్తున్నాం ఫామ్స్. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ అనేటువంటిది కొంత మందగొడిగా సాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే అటు తెల్లవారులేస్తే ఉద్యోగాల కోసం పరిగెత్తడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వారిని ఓటర్స్ను క్యాచ్ చేయడం కోసం బిఎల్ఓస్ 2-3 సార్లు అయినా సరే వారి ఇంటికి వెళ్ళి మళ్ళీ క్యాచ్ చేయడం, దీనివల్ల కొంత ఆలస్యం అవుతున్నా కూడా బిఎల్ఓస్కి సరైనటువంటి ట్రైనింగ్ ఇస్తూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేస్తున్నాం అనేటువంటిది ఈఆర్ఓస్ చెప్తున్నారు. విజయ్ వెంకటకల్ సాక్షి న్యూస్ నల్గొండ నుంచి.